హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరి. ఈరోజు సండే స్పెషల్ సంథింగ్‌గా ఉండాలి కాబట్టి నేనైతే ఎగ్ బిర్యానీ చేశానండి. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ ఇన్ అ సింపుల్ వే. సో, మనం కూడా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసేసి తర్వాత కొంచెం సాల్ట్, లెమన్ స్క్వీజ్ చేసి లెమన్ పేస్ట్‌ని కూడా అందులో వేసేసి ఆల్ స్పైసెస్ యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని వాటర్‌ని మంచిగా మరగనివ్వాలి. ముందుగానే బాస్మతి రైస్‌ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని ఆ రైస్‌ని అందులో యాడ్ ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ మనం ఇక్కడ 90% మాత్రమే కుక్ చేయాలండి. ఇలా మనం రైస్‌ని కొంచెం టెస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రెయినర్ హెల్ప్‌తో మంచిగా రైస్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అలా మొత్తం రైస్‌ని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ టైంలో మీకు స్పైసెస్ అండ్ లెమన్ అడ్డుగా అనిపిస్తే రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత మొత్తం రైస్‌ని ఇలా తీసేసాక రైస్‌ని కొంచెం చల్లారనివ్వాలి. చూడండి రైస్ ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. వీడియో అయితే షూట్ చేయలేదు. సో, ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని నేనిక్కడ 6 ఎగ్స్‌ని తీసుకున్నాను. సో, దానికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం పొడి, కొంచెం పసుపు వేసేసి ఒక 2 మినిట్స్ మంచిగా ఎగ్స్‌ని ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీలోకి. సో, ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకొని మంచిగా ఆయిల్ పోసుకొని కొన్ని పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్‌ని వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయాలి. 2, 3 టమాటోస్‌ని ప్యూరీ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటోస్ పచ్చి వాసన పోయే వరకి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ కర్డ్‌ని కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్‌లోనే జరగాలి. తర్వాత ఇందులో సాల్ట్, కొంచెం కారం పొడి, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఈ టైంలో ఆయిల్ అనేది మంచిగా పైకి తేలాలి. అప్పుడే మసాలా అనేది మంచిగా ఉడికినట్టు. దానికోసం మనం ఏం చేయాలి అంటే స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. కింద అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ డన్. సో, కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ మంచిగా గ్రేవీని కలుపుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్‌ని ఒక్కొక్కటిగా అందులో వేస్తూ 1 బై 1 వేసేయాలి. ఇప్పుడు రైస్‌ని లేయర్స్ లాగా మొత్తం ఫిల్ చేసుకోవాలి. తర్వాత దానిపైన రెడీ పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్‌ని అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం ఘీ ఆర్ ఆయిల్ వాటెవర్, తర్వాత కొంచెం సాఫ్రాన్ మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అల్యూమినియం ఫాయిల్‌తో మంచిగా కవరప్ చేసుకొని లిడ్‌ని కవర్ చేయాలి. ముందుగా ఒక 10 మినిట్స్ మంచిగా హై ఫ్లేమ్‌లో, ఆ తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే బిర్యానీ రెడీ అండి. 10 మినిట్స్ తర్వాత దింపేసి చూస్తే
ఎంతో యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిందండి. సో చూడండి ఎంతో టేస్టీగా, ఎంతో చూడ్డానికి యమ్మీగా, మీరు కూడా పక్కా ట్రై చేయండి. ఇలాగే వస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో నేను కూడా ట్రై చేస్తాను ఎలా ఉందో. సో ఐఎమ్ ట్రయింగ్, ఐఎమ్ ఈటింగ్. సో సూపర్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటాను. సో ఇలాగే పర్ఫెక్ట్గా సింపుల్ వేలో పక్కా ట్రై చేయండి. మీకు కూడా వస్తుంది. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.